ఓ హనుమంత హాయి పొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పలికె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా చిరునగవులతో జానకి చూడగా ఇదిగో తల్లి ఇది తిలకింపుము రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీతకొసగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామకథ నే పలికెద సీత రామకథ. రామచంద్రుని ముద్రిక చేకుని అశ్రులు నిండిన కనుల కత్తుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే శ్రీ హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచునో ఎన్నడు రావణుని హతము చేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను గూర్చునో అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు
2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిలుపుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఇవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మ. ఫల పుష్పాదులు ప్రియమైనవిగని ఆ సీతాయని శోకించునమ్మా. నీ జాడ తెలిసి కోదండ పాని కడవు సేయకే సాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి ఎంతన నిలచే.